హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ కంప్యూటర్ క్లాసెస్ ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే ఈ వీడియోకు టాప్ సైడ్ రైట్ కార్నర్లో మీకు కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. లేదంటే ఈ వీడియోకు ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఓపెన్ చేసి కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అండ్ ప్లేలిస్ట్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ యొక్క 7th పార్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 6 పార్ట్స్ యొక్క కంటిన్యూషనే 7th పార్ట్. ప్రీవియస్ క్లాస్లో అయితే మనం రన్ కమాండ్ యొక్క యూజెస్ గురించి అండ్ డెస్క్టాప్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. దాని కంటిన్యూషనే 7th పార్ట్. డౌన్ సైడ్లో విండోస్ ఐకాన్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ కనిపిస్తాయి కదా. అందులో మనం పర్సనలైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ప్రజెంట్ కనిపిస్తున్న వాల్పేపర్, దాంతోపాటు దాని పక్కన కొన్ని థీమ్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ డిఫాల్ట్గా సిస్టంలో ఉన్నటువంటి థీమ్స్. ఇది మనకు ప్రజెంట్గా ఉన్నటువంటి వాల్పేపర్. చూశారు కదా, ఇది మనకు ప్రజెంట్ వాల్పేపర్. ఇప్పుడు మనం ఈ వాల్పేపర్ నుంచి థీమ్ను యాడ్ చేయాలంటే మాత్రం జస్ట్ థీమ్ పైన డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా థీమ్ అయితే మనకు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్గా అయితే మారిపోవడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఇలా డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మనం జస్ట్ చిన్న క్లిక్తో చేంజ్ చేయొచ్చు. ఈ థీమ్ నాకు వద్దు, నాకు వేరేది కావాలన్నా, వేరే థీమ్ కానీ లేదంటే వేరే వాల్పేపర్ కావాలంటే జస్ట్ పర్సనలైజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వేరే థీమ్ పైన డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఆ థీమ్ మనకు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్గా అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ థీమ్ మనకు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్గా అయితే రావడం అయితే జరిగింది. నాకు థీమ్స్ కాదు, నాకు ఇమేజెస్ కావాలి లేదంటే వాల్పేపర్స్ కావాలంటే దానికోసం నేను చూజ్ చేసుకునే ఆప్షన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని సబ్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దానిపైన క్లిక్ చేస్తే రీసెంట్లీ పర్సనలైజ్డ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మనకు పిక్చర్స్ అని రావడం జరుగుతుంది. పిక్చర్స్ పైన క్లిక్ చేస్తే రీసెంట్గా యూజ్ చేసినటువంటి రీసెంట్ ఇమేజెస్ అని మనకు కొన్ని పిక్చర్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఆ పిక్చర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పిక్చర్ మనకు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా మారిపోవడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఈ విధంగా అయితే మనకు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ పిక్చర్ కాదు, నాకు పర్టికులర్గా ఫోల్డర్లో ఉన్న పిక్చర్సే కావాలంటే దానికోసం నేను చూస్ పిక్చర్స్లో బ్రౌజ్ ఫొటోస్ అని క్లిక్ చేస్తాను. బ్రౌజ్ ఫొటోస్ అని క్లిక్ చేస్తే ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ ఫోల్డర్లో డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ని అయితే వాల్పేపర్స్ని సేవ్ చేసి పెట్టాను. అందులో ఒక ఫోల్డర్ పైన ఫోటో పైన క్లిక్ చేసి చూస్ పిక్చర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పిక్చర్ మనకు డెస్క్టాప్ వాల్పేపర్గా మారిపోవడం అయితే జరిగింది. చూశారు కదా, ఇలా డెస్క్టాప్ ఇమేజ్ అయితే మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ ఇమేజ్ కాదు, నేను వేరే చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ నేను చూజ్ చేసుకునే ఆప్షన్ వచ్చేసి పిక్చర్స్ పైన సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు పిక్చర్స్ కాకుండా సాలిడ్ కలర్ కావాలనుకుంటే మాత్రం సాలిడ్ కలర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్గా సిస్టంలో డిఫాల్ట్ కలర్స్ అనేవి ఉంటాయి. ఆ డిఫాల్ట్ కలర్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఒక కలర్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది మనకు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్గా మారిపోవడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అయితే మనకు కలర్ అయితే డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. ఈ కలర్ వద్దు, నాకు పర్టికులర్గా నాకంటూ కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకుంటా అంటే దాన్ని సాలిడ్ వాల్పేపర్ని క్లిక్ చేసి అక్కడ వ్యూ కలర్స్ అనే ఆప్షన్ వస్తుంది. వ్యూ కలర్స్లో ఇక్కడ మనకు నచ్చిన కలర్ని మనం సెట్ చేసుకోవచ్చు. మనకు మిక్సింగ్గా కావాలన్నా, లేకుంటే రెడ్ అండ్ బ్లూ కావాలన్నా, రెడ్ అండ్ గ్రీన్ కావాలన్నా, రెడ్ అండ్ ఆరెంజ్ కావాలన్నా జస్ట్ డన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న, మనం క్రియేట్ చేసుకున్న కలర్ అయితే ఇక్కడ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్గా మారిపోవడం అయితే జరుగుతుంది. ఈ కలర్ కూడా నాకు వద్దు అనుకుంటే మాత్రం జస్ట్ మళ్ళీ పర్సనలైజ్ క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ షో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ఇమేజెస్ చూసాం కదా అండ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కలర్ చూసాం కదా. ఇక్కడ స్లైడ్ షో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. బ్రౌజ్ అంటే మనం ఇప్పుడు పర్టికులర్ ఇమేజ్ని అయితే మనం స్లైడ్ షోగా చేయొచ్చు, లేదంటే మన ఫోల్డర్ నోట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక డిఫాల్ట్ ఒక ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని రకాల ఇమేజెస్ అయితే ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ది ఫోల్డర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్ అనేది మనకు స్లైడ్ షోగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి పిక్చర్స్ కానీ సబ్ ఫోల్డర్లో ఉన్నటువంటి పిక్చర్స్ అన్నీ మనకు స్లైడ్ షోగా మారిపోవడం జరుగుతుంది. జస్ట్ అది మనకు టైం ఫ్రీక్వెన్సీ కూడా దానికి సెట్ చేసుకోవచ్చు. పర్సనలైజ్లో మళ్ళీ స్లైడ్ షో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు 30 minutes అని డిఫాల్ట్గా సెట్ కావడం అయితే జరుగుతుంది. అక్కడ 30 minutesలో మనకు 1 minute వరకు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 minute అని క్లిక్ చేస్తున్నాను. ప్రతి ఇమేజ్ మనకు 1 minuteకి ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటాయి ఆల్టర్నేట్గా. ఇక్కడ 1 minute కానీ 10 minutes కానీ 30 minutes కానీ ఇలా మనకి ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని నిమిషాలు అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇక్కడ 1 minuteలో ఒక ఇమేజ్ అయితే చేంజ్ కావడం అయితే జరిగింది.
30 minutes తర్వాత 1 hour చేంజ్ చేసుకోవచ్చు, 6 hours చేంజ్ చేసుకోవచ్చు, డైలీ 1 ఇమేజ్. మనకు కావాలంటే డైలీ ఒక ఇమేజ్ కావాలంటే ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డైలీ ఫ్రీక్వెంట్గా ఆటోమేటిక్గా అయితే చేంజ్ అవుతూ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ దాని కింద వచ్చేసి షఫిల్ ది పిక్చర్ ఆర్డర్ ఉంది కదా, జస్ట్ దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఆఫ్ వద్దనుకుంటే మాత్రం షఫిల్ అవసరం లేదనుకుంటే షఫిల్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు కావాలంటే మాత్రం ఆన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పిక్చర్స్ అన్ని 1 by 1 ఆల్టర్నేట్గా అంటే సీక్వెల్గా కాకుండా జంబ్లింగ్ అయితే చేంజ్ కావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు సబ్ ఫోల్డర్లో ఉన్నటువంటి ఇమేజెస్ కూడా మనకు జంబ్లింగ్ అయితే షఫిల్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఆన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది షఫిల్ ది పిక్చర్ ఆర్డర్ అనే ఆప్షను. దాని కింద వచ్చేసి మనకు ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే స్లైడ్ షో వల్ల ఛార్జింగ్ అయితే కన్జంప్షన్ అయితే జరుగుతుంది కదా, దాన్ని ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్లైడ్ షో అనేది అయిపోతుంది. ఒకే ఇమేజ్ మాత్రం ఫిక్స్డ్ ఇమేజ్ ఉంటుంది. లేదు ఆన్ చేసుకుంటే మాత్రం ఛార్జింగ్ కన్జంప్షన్ అయితే జరుగుతుంది. చూశారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ 1 minute సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఎవ్రీ మినిట్ ఇమేజ్ అయితే మనకు చేంజ్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం పిక్చర్స్ అనే ఆప్షన్ ఉన్నటువంటి సబ్ ఆప్షన్స్ అయితే అన్నీ చూసాం కదా, ఇవి పిక్చర్స్ ఉన్నటువంటి ఆప్షన్స్. ఇప్పుడు నేను పర్సనలైజ్లో పిక్చర్ అనే ఆప్షన్స్ దాంతోపాటు ఇవి మనం ఇమేజెస్ని అయితే ఇలా సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇంకో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఈ ఇమేజ్ అయితే మనకు బ్లర్గా కావడం అయితే జరిగింది. ఇప్పుడు ఇలా బ్లర్ కావద్దు అనుకుంటే మాత్రం మనం ఫస్ట్ మనకు డెస్క్టాప్ యొక్క రిజల్యూషన్ ఎంత ఉంది, అసలు మన సిస్టమ్ కంప్యూటర్ లేదంటే మానిటర్ యొక్క రిజల్యూషన్ ఎలా తెలుసుకుంటూ ఫస్ట్ చూద్దాం. నా డెస్క్టాప్ అయితే నాది ఫుల్ హెచ్డీ డెస్క్టాప్. నా డెస్క్టాప్ యొక్క రిజల్యూషన్ తెలుసుకోవాలి. దానికోసం నేను ముందుగా డెస్క్టాప్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు డెస్క్టాప్ రిజల్యూషన్ వచ్చేసి నాది 1920 and 1080 రికమెండెడ్ అని ఉంది. 1920 and 1080 అంటే ఫుల్ హెచ్డీ డిస్ప్లే. నా దాంట్లో ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుంది, హెచ్డీ సపోర్ట్ చేస్తుంది, 2K వాల్పేపర్ సపోర్ట్ చేస్తుంది అండ్ 4K వాల్పేపర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ దీనికంటే తక్కువ రిజల్యూషన్ ఇమేజెస్ అయితే మాత్రం అది బ్లర్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ యొక్క రిజల్యూషన్ ఎంత అనేది జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే జస్ట్ ఇమేజ్ పైన వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ మనకు ఇమేజ్ యొక్క రిజల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇమేజ్ యొక్క రిజల్యూషన్ 240 x 180 కాబట్టి రిజల్యూషన్ తక్కువ ఉంది కాబట్టి ఈ ఇమేజ్ అయితే మనకు బ్లర్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పైన ఇమేజ్ యొక్క రిజల్యూషన్ 1920 and 1080 ఇది ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ కాబట్టి ఈ ఇమేజ్ అయితే మనకు బ్లర్ కాలేదు. కింద ఉన్న ఇమేజ్ తక్కువ రిజల్యూషన్ కాబట్టి మనకు బ్లర్ అయితే కావడం జరిగింది. ఇలాంటి బ్లర్ అయ్యే ఇమేజెస్ కూడా మనం ఫుల్ హెచ్డీగా తీసుకురావాలంటే మాత్రం దానికోసం నేను పర్సనలైజ్లో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్లో ఇక్కడ చూస్ యువర్ ఫోటో ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ కొన్ని ఆప్షన్స్ అక్కడ టైల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు చాలా రకాల చిన్న చిన్న బాక్సుల్లో ఇమేజెస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇమేజ్ సైజ్ ఎంత అవుతుందో అంతే సైజులో హెచ్డీ క్లారిటీలో అయితే రావడం జరుగుతుంది. చూశారుగా, ఈ టైల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంకా ఇక్కడ చూస్ ఏ ఫిట్ ఫర్ యువర్ డ్రాయింగ్ ఇమేజ్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. టైల్ అంటే టైల్ వచ్చేసి మనకు సబ్ ఇమేజెస్ అయితే రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫిల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టోటల్ వాల్పేపర్ మొత్తం అయితే ఫిల్ కావడం అయితే జరుగుతుంది. మళ్ళీ పర్సనలైజ్కి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఫిట్ అనే ఆప్షన్ ఉంది. డెస్క్టాప్ మొత్తం యాస్టేజ్గా ఫిట్ అవుతుంది. ఎంత ఇమేజ్ అవుతుందో అంతవరకు ఫిట్ అవుతుంది. సైడ్స్ మొత్తం నార్మల్ కలర్స్లోకి అయితే రావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఫిట్తో పాటు స్ట్రెచ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం నార్మల్ సైజ్తో కాకుండా అది వైడ్గా స్ట్రెచ్ కావడం అయితే జరుగుతుంది. ఉన్న ఇమేజ్ లార్జ్గా తీసుకెళ్తుంది. ఇది స్ట్రెచ్. టైల్ అంటే తెలుసుకున్నాం కదా ఇందాక. సెంటర్ అంటే ఒక ఇమేజ్ను అది ఎంత పెద్దగా ఉన్నది సెంటర్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. దానికోసం నార్మల్ ఇమేజ్ని తీసుకుంటే ఫుల్ హెచ్డీ కాకుండా నార్మల్ ఇమేజ్ని తీసుకుంటే ఆ ఇమేజ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ సెంటర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే సెంటర్లోకి అయితే రావడం జరుగుతుంది. మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తం నార్మల్ కలర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనం ప్రీవియస్గా ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఆ కలర్ అయితే ఉంటుంది. ఇది సెంటర్. ఈ సెంటర్తో పాటు కింద స్పాన్ అని ఉంది. స్పాన్ వచ్చేసి నార్మల్గా ఏదైతే బ్లర్ ఇమేజ్ ఉందో సేమ్ అదే ప్రకారం అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ పిక్చర్స్ యొక్క యూజెస్ ఫ్రెండ్స్ చూశారుగా. పర్సనలైజేషన్లో పిక్చర్ అనే ఆప్షన్స్లో ఇన్ని రకాల ఆప్షన్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. వాల్పేపర్స్ను మనం నార్మల్గా మన దగ్గర ఉన్న వాల్పేపర్స్ కాకుండా మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో మనం ఫుల్ హెచ్డీ వాల్పేపర్స్ అని జస్ట్ అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు చాలా రకాల వాల్పేపర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో
మన ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకుంటే చూశారుగా ఇన్ని రకాల ఇమేజెస్ అండ్ వాల్పేపర్స్ అయితే ఫుల్ హెచ్డి వాల్పేపర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందులో మనకు పర్టికులర్గా నాకు ఇమేజ్ కావాలనుకుంటే ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే సేవ్ ఇమేజ్ యాజ్ అని వచ్చింది కదా, సేవ్ ఇమేజ్ యాజ్ అని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ అయితే ఆ ఇమేజ్ అయితే పర్టికులర్ ఇమేజ్ అయితే సేవ్ కావడం అయితే జరుగుతుంది. లేదు నాకు పర్టికులర్ ఇమేజ్ నాకు డెస్క్టాప్లో సేవ్ కావాలనుకుంటే నేను ఏదైనా ఇమేజ్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డెస్క్టాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పర్టికులర్ ఇమేజ్ మనకు డెస్క్టాప్లో అయితే సేవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ బ్యాక్ వస్తున్నాను, చూశారు కదా ఆ ఇమేజ్ అయితే ఇక్కడ మనకు టాప్ సైడ్ సెకండ్ ఆప్షన్ ఉంది, అక్కడ ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేస్తే సెట్ ఇమేజ్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. అక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే చూశారుగా ఆ ఇమేజ్ అయితే మనకు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా అయితే సెట్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా మనం ఇమేజ్ను డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్లో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పర్సనలైజేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ దాని వాటి యొక్క యూజెస్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూసే సెకండ్ ఆప్షన్ వచ్చేసి కలర్స్లో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకు లైట్, డార్క్ అండ్ కస్టమ్ 3 రకాల కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం లైట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మొత్తం లైట్లోకి రావడం అయితే జరుగుతుంది, వైట్ కలర్లోకి ప్లెయిన్ కలర్లోకి రావడం జరుగుతుంది. జస్ట్ డార్క్ అని క్లిక్ చేస్తే డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు కంప్లీట్ టాస్క్ బార్తో సహా అంతా బ్లాక్ కలర్లోకి రావడం అయితే జరుగుతుంది. అక్కడ మనకు చూజ్ యువర్ మోడ్ అనే ఆప్షన్లో కస్టమ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకు డెస్క్టాప్ అండ్ విండోస్ను 2 కలర్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకు డార్క్, చూజ్ యువర్ డిఫాల్ట్ విండోస్ మోడ్ వచ్చేసి లైట్ కలర్లోకి, చూజ్ యువర్ డిఫాల్ట్ యాప్ మోడ్ వచ్చేసి డార్క్ కలర్లోకి పెడితే విండోస్ మోడ్ వచ్చేసి యాప్ మోడ్ వచ్చేసి డార్క్ కలర్లోకి వెళ్ళింది, విండోస్ మోడ్ వైట్ కలర్లోకి అయితే రావడం అయితే జరిగింది. లేదు నాకు నేను వేరే రకంగా చేంజ్ చేసుకుంటాను, కస్టంలో చూజ్ యువర్ విండోస్ మోడ్ వచ్చేసి లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ అండ్ యాప్ మోడ్ వచ్చేసి బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ ఆన్ ఆఫ్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ ఆన్ చేస్తే చూశారుగా ఇక్కడ విండో అయితే డెస్క్టాప్ అయితే మనకు ట్రాన్స్పరెన్సీగా అయితే రావడం జరిగింది. ఆఫ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే ట్రాన్స్పరెన్సీ అనేది చేంజ్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ కలర్ చేంజింగ్ అంతే. మనకు కింద వచ్చేసి ఆటో యాక్సెంట్ కలర్స్ అని ఉంది, యాక్సెంట్ కలర్ పైన క్లిక్ చేస్తే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకు యాప్ ఐకాన్కు అండ్ యాప్ నేమ్స్ అయితే మనకు చేంజ్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, చూడండి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ పై అయితే గ్రీన్ కలర్ రావడం అయితే కింద వాట్స్ కూడా గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన రెడ్ కలర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని ఐకాన్స్ అయితే ఉన్నాయి, ఐకాన్స్ నేమ్స్ కూడా మనకు రెడ్ కలర్లోకి అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. చూశారు కదా ఈ విధంగా అయితే మనకు రెడ్ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశాను, ఆ ఎక్సెల్ ఫైల్ మనం బ్లూ కలర్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గ్రీన్ కలర్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే అన్ని యాక్సెంట్ కలర్స్ అనేది యాప్స్కు అండ్ ఐకాన్స్ పైన అయితే పేర్ల పైన అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు నచ్చిన కలర్ని అయితే ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. పింక్ కలర్ ఆటోమేటిక్గా అన్ని ఐకాన్స్ పైన అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను వాల్యూమ్ పెంచాను, వాల్యూమ్ కూడా ఒక పింక్ కలర్ వచ్చింది. బ్రైట్నెస్ చేంజ్ చేసినాక బ్రైట్నెస్ పైన ఒక పింక్ కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ఏ కలర్ కావాలన్నా కానీ ఆ కలర్ని అయితే మనం డిఫాల్ట్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్. పర్సనలైజేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ కలర్స్ని చేంజ్ చేసే విధానం గురించి అయితే ఈరోజు క్లాస్లో అయితే మనం తెలుసుకున్నాం కదా. మీరు నా వీడియోస్లో ప్లేలిస్ట్ కావాలన్నా ఫుల్ కోర్స్ కావాలన్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోస్ పైన క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.